నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. ఏదైనా స్వీట్ షాప్ కనబడితే కారాపండి సార్, స్వీట్స్ కొనాలి. ప్రేమ ఇంకా రాలేదేంటి? ప్రెస్ మీట్లో అందరి ముందు తనకి పెళ్ళైందన్న నిజాన్ని చెప్పేస్తానని వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో ఏంటో. అది విన్న కలైరాజా ఎలా రియాక్ట్ అయ్యాడో. ఒకవేళ కోపం వచ్చి ప్రేమకు అవకాశాలు రాకుండా చేస్తే ప్రభువా, అప్పుడు ప్రేమ పరిస్థితి ఏంటి? తన భవిష్యత్ ఏంటి? తను తట్టుకోగలదా? చెయ్యని నేరానికి శిక్ష భరించగలదా? భగవంతుడా, ఇప్పటి వరకు తనకిచ్చిన కష్టాలు, వేసిన శిక్షలు చాలు. దాని జీవితానికి ఒక మంచి మార్గం చూపించు తండ్రి. స్వీట్ తీసుకుంది, సంతోషంగా తినిపిస్తుంది, ఎక్సైట్మెంట్లో ఉంది. అంటే ప్రేమకు శంకర్ మహాదేవంతో పాడే అవకాశం వచ్చిందనేగా. కానీ ఎక్కడ సంతోషం నాతో పంచుకోవడం లేదేంటి? సింబాలిక్గా స్వీట్లు కొనడం తప్ప నోరు తెరిచి ఒక థ్యాంక్స్ పడేస్తే ఏమవుతుంది? చాలాసేపు వెయిట్ చేయించాను. థ్యాంక్స్ సార్. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పింది థ్యాంక్స్. యువర్ వెల్కమ్. మేమిద్దరం దాక్కుంటాం, నువ్వు మమ్మల్ని పట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సుస్మితా, 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 సుస్మిత. ఆ వార్డెన్ డెవల్ వస్తుంది. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే పొట్టుబడంకాయ్? లోపలికెళ్ళు. ఆగో, అదేమన్నా మాట్లాడిందా? మాటలు రావుగా, ఎలా మాట్లాడుతుంది? అది మాటలు వచ్చినా రానట్టు నటిస్తోంది. దాన్నో కంట కనిపెట్టు. ఇద్దరూ ఉన్నప్పుడు మాట్లాడించు చూడు. సరే. 3 లక్షల పట్టు చీర సాధించేదాకా నిద్రపోను.
ఇంత దూరం తీసుకొస్తే ఇంట్లోకి రమ్మనకుండా వెళ్ళిపోయిందేంటి? ఇప్పుడు నేను వెళ్ళాలా ఉండాలా? అసలు నాకు సిగ్గుందా? అసలు మనకు సిగ్గనేది లేదు కదా. వెళ్దాం. పండు అక్క, అమ్మ ఇక్కడ. చాలక్క. అమ్మా, టీనో. ఏంటి ఇది? ఎందుకింత సంతోషంగా ఉన్నావు? ఇంత సంతోషంగా ఉన్నావేంటక్క? గుడ్ న్యూస్ అక్క. చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎగ్జైట్మెంట్ లో ఉండి ప్రేమ చెప్పలేకపోతుంది. ఇది నిజంగా తన కెరీర్ లో చాలా పెద్ద గుడ్ న్యూస్ ఆంటీ. మీ ప్రేమ తన ఫస్ట్ పిక్చర్ లోనే శంకర్ మహాదేవన్ లాంటి గొప్ప సింగర్ తో కలిసి పాట పాడబోతుంది. పైగా ఆ పాటకి 50,000 రెమ్యునరేషన్ కూడా తీసుకోబోతుంది. అవునా? 50,000? ఒక్క పాటకి 50,000? మీరు అంతకు మించి ఎదగరు. పాటకు 50,000 మాత్రమే ఆలోచిస్తున్నారు. ప్రేమ పాడేది ఒక గొప్ప సింగర్తో అనేది మీకు అనవసరం. కర్మ. మరి నాకు తీసుకోండి. పాట పాడేది మీరా ప్రేమ? ప్రేమే. మరి ప్రేమే కదా స్వీట్ ఇవ్వాలి. నీ చేతనే ఇవ్వమ్మా. నాకు స్వీట్ అంటే ఇష్టం లేదు. కూర్చోండి బాబు. అబే, ఆయన చాలా బిజీ అమ్మా. కూర్చోరు. అవునమ్మా, ఆయన చాలా బిజీ. ఇప్పటికే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి చాలా టైం వేస్ట్ చేసుకున్నారు. అవునవును, నేను చాలా బిజీ. వస్తానంటీ. వస్తాను ప్రేమ. బాయ్. అమ్మా, తినాలి. నువ్వు తినాలి, తినాలి, తినాలి. అబ్బా, ఏంటి ఇది? సంతోషం. నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. పాట పాడుతున్నందుకు అక్క? కాదు, మీ బావ బ్రతికి ఉన్నారని తెలిసింది. ప్రణయ్ బాబు బతికే ఉన్నాడు. ప్రణయ్ బాబు బతికే ఉన్నాడు. నాకు కనిపించాడు. ఇదిగోమ్మా పండు. చాలక్క. లేదు, ఇంకా తినాలి. చాలక్క. అమ్మా, నువ్వు కూడా తినమ్మా. ఇంకో మగాడొచ్చిపోయినట్టున్నాడు. తల్లి మొగుడిని తరిమేసింది.
కూతురు మొగుడిని వదిలేసింది. ఇలా ఎవడు పడితే వాడు ఇంటికొచ్చి పోతున్నారు. ఏంటిది? సంసారాలుండే కొంపే అనుకుంటున్నారా? మర్యాదగా మాట్లాడండి. నోరు అదుపులో పెట్టుకోండి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? చాలే అమ్మా. ఇప్పటికే మీకు ఇచ్చిన మర్యాద చాలా ఎక్కువైంది. నా ఇంటికి ఇలా ఎవడో ఒకడు వచ్చి పోతుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా? వీధిలో వాళ్ళంతా నా ఇంటికి వచ్చి నానా గొడవ చేస్తున్నారు. ఏం చేస్తారో నాకు తెలియదు. రేపటి కల్లా మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. లేదంటే సామాన్లు బయట పడేయాల్సి వస్తుంది. అంతదాకా తెచ్చుకోకండి. అసలే కోతి, అందులో కళ్ళు తాగిందన్నట్టు అసలే సైకో, భూత ప్రేత పిశాసం అండుకో. వీడు మందు మొదలెట్టాడంటే ముందు ఎస్కేప్ అయిపోలే. రై మౌత్ ఆర్గాను, నీ ఆర్గాన్స్ అన్నీ బాగుండాలంటే వెనక్కొచ్చాయమ్మా. అర్జెంటుగా క్యాండిల్ అగ్గిపెట్టి పట్టురమ్మా. దేదీప్యమానంగా లైట్లు వెలుగుతానే కదా సార్. రై, కరెంట్ ఉండగానే క్యాండిల్ చక్కబెట్టుకోవాలి, లైట్ ఉండగానే అగ్గి పెట్టె దగ్గర పెట్టుకోవాలి. తీసుకురాపో. నేను మందు జాగ్రత్త చర్యే కాదు, ముందు జాగ్రత్త చర్య కూడా చేపడతాను. ఇక నేను వెళ్ళొచ్చా సార్? తప్పకుండా వెళ్ళొచ్చు. ఒక్క ప్రశ్న. ఒకే ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్పి వెళ్ళిపోవచ్చు. ఏటో ప్రశ్న సార్? ప్రేమని నా ఇంటికొచ్చి ఉండమంటే ఉంటుందా? నాకెలా తెలుస్తుంది సార్? నీకు తెలీదు, నాకు తెలీదు. అయితే దేవుడికి తెలుస్తుందంటావా? సార్ మీరు మరీ ఎక్కట మాట్లాడుతుంటారు కానీ నాకే తెలియనప్పుడు దేవుడికి ఎలా తెలుస్తుంది సార్? అంటే దేవుడు కదా సార్, అన్నీ తెలుస్తాయి. అయితే ఫ్యాన్ స్పీడ్ పెంచు. ఫ్యాన్కి దేవుడికి సంబంధం ఏంటి సార్? ఫ్యాన్కి గాలికి, గాలికి దేవుడికి సంబంధం ఉంటుంది కదా. ఒకే ఒక్క పుల్లతో క్యాండిల్ వెలిగించు. గాలి ఎంత స్పీడ్గా ఉంటుండగా ఒక్క పుల్లతో వెలిగించాలా సార్? అవును. ప్రేమ ఇక్కడికి వచ్చి ఉండడం నిజంగా దేవుడికి ఇష్టమైతే ఒకే ఒక్క పుల్లతో ఈ క్యాండిల్ వెలుగుతుంది. తుఫాన్లో దీపం వెలిగించమన్నట్టు ఇదేం పరీక్ష సార్? నాకు వెలిగించమన్నానా? సార్ నాకు ఇదేం అగ్ని పరీక్ష సార్? దేవుడా, ప్రేమ మేడం వచ్చి ఈడింట్లో ఉంటే ఆవిడ బతికి ఏమైపోతుందో. అంటే ప్రేమ మేడం బతుకు చీకటి అయిపోద్దా? రేయ్, చూసావా? నా ప్రేమ నా ఇంటికి రావాలని ఒక్క పుల్లతోనే క్యాండిల్ వెలిగించాడా దేవుడు. నిజంగా ప్రేమ నా ఇంటికి వస్తుంది. సార్ ఇప్పుడు ఈ క్యాండిల్ ఎక్కడ పెట్టమంటారు సార్? అరచేతిలో పెట్టుకొని ఆరిపోయేదాకా నిలబడు. సార్ సార్ కొవ్వొత్తి గారికి కాలుతుంది సార్. రేయ్, నువ్వు నిజంగా మంచివాడివే అయితే మైనంకరికి నీ చెయ్యి కాలదు. అలాగే నిలబడు.
ప్రేమ కోసం ఏ బెడ్రూమ్ని సిద్ధం చేయాలి? అమ్మయ్య. రేయ్, రైట్. తల్లి మొగుడిని తరిమేసింది, కూతురు మొగుడిని వదిలేసింది. ఏం చేస్తారో నాకు తెలియదు. రేపటికల్లా మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ప్రేమ, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇంటి సంగతేనమ్మా. ఖాళీ చేయడమే మంచిదమ్మా. ఈ ఇంట్లో ఎన్ని గొడవలు, ఎన్ని అవమానాలు. వీధిలో వాళ్ళందరి దృష్టిలో చులకనైపోయాం. బయటికి రావాలంటేనే ఇబ్బందిగా ఉందమ్మా. అదంతా లెక్క చేయాల్సిన అవసరం లేదమ్మా. మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. ఇల్లు మారితేనైనా మనందరికీ ప్రశాంతత ఉంటుంది అంటే మారదాం. కానీ ప్రణయ్ బ్రతికి ఉన్నాడమ్మా. తీరా మనం ఇల్లు ఖాళీ చేశాక ప్రణయ్ ఇక్కడికి వస్తే? ప్రణయ్ బతికే ఉన్నాడని ఖచ్చితంగా నమ్ముతున్నావా ప్రేమ? మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా. బతికే ఉన్నవాడైతే మన ఇంటికి రాకుండా బయట ఎందుకు తిరుగుతున్నాడమ్మా? బతుకున్నవాడైతే తన ఇంటికి వెళ్లకుండా ఎక్కడో ఎందుకు తిరుగుతున్నాడమ్మా? నిన్ను మర్చిపోయి ఉంటాడా? లేదా ఇంకో అమ్మాయితో తిరుగుతూ ఉంటాడా? మరి నిన్ను మర్చిపోయిన వాడు తనకు కోట్ల ఆస్తి ఉందన్న సంగతి కూడా మర్చిపోయి ఎక్కడో సామాన్యమైన జీవితం గడుపుతూ ఉంటాడా? అదెవరికైనా సాధ్యమయ్యే పనేనా? ఏ ప్రేమకైనా విరహాలు విషాదాలు మామూలే కదా. మన కథలో మాత్రం అలా జరగకూడదు. నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. అమ్మా, ఈ విషయంలో కాలమే జవాబు చెప్పాలి. మన ఊహాగానాలతో మనమే ప్రణయ్ని చంపేస్తున్నట్టుగా ఉంది. నువ్వు ఫోటోలోనే కాదు, నా ఇంట్లోకొచ్చుండే ఏర్పాట్లు కూడా చేస్తున్నాను ప్రేమ. ప్రేమ, ఫోనమ్మా. ఎవరమ్మా? కలైరాజ్ సార్ అమ్మా. ఎందుకులేమ్మా, ఒకసారి లిఫ్ట్ చేస్తే అదే అలవాటు అవుతుంది. ఆయనకు అసలే తిక్క. అర్ధరాత్రి పూట చేసినా చేస్తాడు. అలా అనొద్దమ్మా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన మనిషి దేవుడితో సమానం. ఆ మనిషికి కాస్త చేదస్త ఉన్నంత మాత్రాన భరిస్తే ఏమైపోతుంది? మాట్లాడా. సార్ నమస్తే సార్. ప్రేమ, ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్. తెల్లవారితే రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. సార్, నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి ఓనర్ నాకు ఎదురుపడ్డాడు. అప్పుడు అతని చూపులో ఏదో సీరియస్నెస్ కనిపించింది. అందుకే డోర్ బయటే ఆగాను. ఆయన ఇల్లు ఖాళీ చేయమండం నేను విన్నాను. వచ్చి 4 తగిలించి వెళ్ళిపోదాం అనుకున్నాను.
కానీ ఆయన వేసిన నిందే నిజమనుకుంటాడని సైలెంట్గా వచ్చేశాను. అవును సార్, మా అమ్మ నేను అదే మాట్లాడుకుంటున్నాం. ప్రేమ, మీ అందరికీ అభ్యంతరం లేకపోతే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి సార్. నాకు లంకంత కొంపుంది. నేనేమి రావణాసురుణ్ణి కాదు. నాకెలాగూ నా అన్నవాళ్ళు లేరు. మీరంతా వచ్చి మా ఇంట్లో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం.